హల్లెలూయా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి అన్ని జనుల ఆచారం అభ్యసింపకుడి, ఆకాశమందు అగపడు సింహములకు మీరు భయపడకండి. అన్ని జనులు మీరు వారు భయపడతారు, కానీ మనము భయపడొద్దు అని అంటాడు దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. దేవుని నామమునకు మహిమ కలుగునుగా. అన్ని జనులు అన్నిటికీ భయపడతారు. అమావాస్యకు భయపడతారు, పౌర్ణమికి భయపడతారు, ఇంకా ఏ దీనికైనా భయపడతారు. కానీ మన మాట, మన పక్షంగా ఎవరున్నారు? దేవుడే మన పక్షంగా ఉంటాడు. అవన్నిటిని సృష్టించింది మన దేవుడే. ఎవరు సృష్టించారు? దేవుడే సృష్టించింది. అమావాస్యలు ఎందుకు వస్తాయి, పౌర్ణమిలు ఎందుకు వస్తాయో మనకు తెలవదా? ఎందుకు వస్తాయో తెలవదా? వాటికి ఒక ప్రత్యేకత ఉంటుందా? ఉండదు. దేవుని బిడ్డ, ఆ నక్షత్రం ఈ నక్షత్రం ఏముండదు. నక్షత్రాలంటే నక్షత్రాలే. నీది ఆ నక్షత్రం, నీది ఈ రాశి, ఆ రాశి ఈ రాశి లేవు. అన్ని దేవునియే. అన్ని ఎవరి అట? దేవుని చేత కలుగ చేయబడ్డవి. సమస్తం దేవుని మూలంగా కలిగినదే. అంతేకాని మనము భయపడతా ఉంటాం. ఈ అమావాస్యని ఆ అమావాస్యని భయపడతారు. లోకమంతా దేని చేత నింపబడుతున్న? భయముతో కప్పబడినది. దేని చేత కప్పబడినది? భయం. మీడియా మాట్లాడుతూ ఉంటుంది, సోషల్ మీడియాలో మాట్లాడుతూ ఉంటారు, టీవీలో మాట్లాడుతూ ఉంటారు. టీవీలలో వార్తలు వస్తూ ఉంటాయి, భయపెట్టిస్తారు. భయపెట్టించేది బాగా చెప్తారా? భయం లేని బాగా చెప్తారా? భయపెట్టిస్తాం. భయపడేటివే బాగా చెప్తా ఉంటారు. మీరు దేనికైతే భయపడాలో అవే బాగా చెప్తా ఉంటారు. ఎందుకు? మనుషులందరూ భయపడి నన్ను చూడాలి, నా ఛానల్ చూడాలి, భయపడి చూపుతారు. అంతే, అందులో ఏముండదు. సత్యం ఎవరు చెప్పరు. సత్యం అనేది ఎవరు చెప్పరు. బాగుపడాలని ఎవరు చెప్పరు. కాబట్టి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి వాటి చీనాలకును జనములు భయపడును, అయితే మీరు వాటికి భయపడకుడి అంటాడు దేవుడు. హల్లెలూయా. జనముల ఆచారాలు వ్యర్థములు. జనాల ఆచారాలన్నీ ఏంటి అట? బైబిల్ చెప్తానని నేను చెప్తున్నా. బైబిల్ ఎవరు చెప్పిండ్రు? దేవుడు చెప్పిండు. అయితే ఎవరు చెప్తారు ఇప్పుడు? దేవుడు చెప్తారు. దేవుని మాట వినాలనా, మనుషుల మాట వినాలనా? మనము మన ఆచారాలు ఎవరి చేత కలగజేయాలి? మనుషులే కల్పించుకున్నారు. ఆచారాలు ఎవరు కల్పించుకున్నారు? మనుషులే కల్పించుకున్నారు. కాబట్టి దేవుని యొక్క పద్ధతులను మనము దేవుని పద్ధతిలోనే మనం చేయాలి. దేవుని యొక్క క్రియలను దేవుని పద్ధతిలో చేసినప్పుడే దేవుని మహిమపరచబడతాడు. కానీ దేవుని పద్ధతులను మనుషుల పద్ధతులు చేస్తే ఎలా ఉంటుంది? దేవుని దూషించిన వారం అవుతాం. కాబట్టి మనం దేవుని క్రియలను, మనం దేవుని చిత్తానుసారంగా. ఉజ్జా అనే ఒక వ్యక్తి ఉన్నాడు. దేవుని మందసాన్ని బండి మీద తీసుకుపోతా ఉంటాడు. దావీదు పురానికి ఏది తీసుకుపోతా ఉంటారు? బండి మీద తీసుకుపోతా ఉంటే అది దేవుని పద్ధత కాదు, మనుషుల పద్ధతి. మనుషుల పద్ధతి. కాబట్టి దేవుని పద్ధతి ఏంది? మందసాలు లేవీలు మోసకపోవాలి. లేవీలు మందసాన్ని మోసకపోవాలి. కానీ మందసాన్ని బండి మీద కట్టి తీసుకుపోతున్నారు. కాబట్టి అది దేవుని పద్ధతి కాదు. కాబట్టి అక్కడ ఏమొచ్చింది? మరణం వచ్చింది. దేవుని క్రియలను దేవుని పద్ధతిలో చేసినప్పుడు జీవం ఉంటుంది. దేవుని క్రియలను మన పద్ధతిలో చేసినప్పుడు అప్పుడు మరణం ఉంటుంది. మరణం అంటే నరకము. మరణం అంటే దేవుని పద్ధతిని మనం దేవుని ప్రార్థనను మనం దేవుని పద్ధతిలోనే, దేవుని చిత్తానుసారంగా మనం ప్రార్థించినప్పుడు, దేవుని చిత్తానుసారంగా మనము ఆయన సన్నిధిని మనం అనుభవించినప్పుడు మనకు మరణం అనేది రాదు. దేవుని బిడ్డ, మరణం అంటే ఏంది? ఆత్మానుసారంగా మనం మరణిస్తాం. ఆత్మానుసారంగా మనం మందిరంలోనే ఉంటాం, మందిరానికే వస్తాం. కానీ జీవం అనేది నీలో ఉండదు.
మృతం అనేది నీలో ఏలుబడి చేస్తారు, మరణం అనేది నీలో ఏలుబడి చేస్తూ ఉంటుంది. కానీ జీవమును మన యందు ఏలుబడి చేయాలి. జీవం ఏలుబడి చేసినప్పుడు మనం పరలోకం వెళ్తాము, మరణం మనల్ని ఏలుబడి చేసినప్పుడు మనం నరకం వెళ్తాము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మనం ఎటు రీతిగా ఉండాలి? అన్ని జనుల ఆచారం మనం ఆచరించకుండా దేవుని క్రియలను దేవుని పద్ధతిలోనే మనము చేయాలి. దేవుని చిత్తానుసారంగా మనం జీవించాలి. దేవుని చిత్తానుసారంగా విన్న వాక్యానుసారంగా మనం ప్రవర్తించాలి. అటు రీతిగా మనం ఉన్నప్పుడు మాత్రమే మనము దేవుని యొక్క జీవములో మనం నాటబడేవారు. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు, అతడు నీటి కాలంలో ఏరు నాటబడింది, తన కాలమందు ఫలమించు చెట్టు వలె ఉంటారు. నీటి కాలువ పక్కన ఒక చెట్టు నాటినప్పుడు ఆ చెట్టు యొక్క ఏరులు ఎటు తన్నుకొని ఉంటాయి? నీటిలోకి తన్నుకొని ఉంటాయి. నీరు వైపు తన్నుకొని ఉంటాయి. అప్పుడు ఆ చెట్టు పచ్చగా ఉంటుంది. దేవుని బిడ్డ ఎప్పుడు ఎండిపోద్దా? ఎండిపోదు, ఎప్పుడు పచ్చగానే ఉంటుంది. కాబట్టి అటు రీతిగా దుష్టుల ఆలోచన నడవక, పాపుల మార్గముల నిలవక, అపహాసకులు కూర్చుండు చోట కూర్చోవద్దు. మనం అపహసిస్తూ ఉంటారు, వారితో మనం ఏం చేయొద్దు, కూర్చోవద్దు. దుష్టుల ఆలోచనల చొప్పున మనం నడవద్దు. దుష్టులు ఆలోచిస్తూ ఉంటారు, ఆ ఆలోచనలు మన మీద రుద్దుతూ ఉంటారు. వారి ఆలోచనలు మన మీద పోస్తూ ఉంటారు. అప్పుడు ఏం చేయాలి? మనం ఆ ఆలోచనల వైపు మనం మళ్ళొద్దు. అటు మళ్ళినవా నరకమే. నువ్వేదైతే చేపట్టినవో విశ్వాసంను కర్తయ్య దాన్ని కొనసాగించినట్టు యేసు వైపు చూస్తూ మనం ముందుంచబడిన ప్రతి పనిలో యేసు వైపు మనం చూడాలి. హల్లెలూయా. యేసు వైపు చూసినప్పుడు ఆయనలో ఉన్నటువంటి జీవము మనలోకి ట్రాన్స్ఫర్ అవుతుంది. లోకం వైపు చూస్తే లోకంలో జీవం ఉన్నదా? లేదు. దేవుని బిడ్డ, లోకంలో జీవం లేదు. జీవం లేని దాని వైపు మనం మళ్ళించదు, కానీ జీవము ఉన్న వైపు మనం మళ్ళింపబడాలి. జీవం ఉన్న వైపు మనం మళ్ళించుకొని మన జీవితాలను మనం కట్టుకోవాలి. అటు రీతిగా మన జీవితాలను కట్టుకున్నప్పుడు దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చదవండి. జనముల ఆచారములు వ్యర్థములు, అడవిలో ఒకడు చెట్టు నరుకున్నట్లు అది నరకబడింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అడవిలో ఒకడు చెట్టు నరకబడినట్లు ఆ ఆచారం నరకబడింది. ఎప్పుడు నరకబడుతుంది చెప్పండి. అడవిలో ఒక చెట్టు నరకబడినట్లు జనాలు ఆచరించే ఆచారము నరకబడుతుంది. ఎప్పుడు నరకబడుతుంది? మరణించిన ఆచారము తుడిచిపెట్టుకొని పోతాం. అప్పుడు ఆచరిస్తారా? నరకములో ఆచరించాలి. అగ్ని ఆరదు, పురుగు చాలు, అక్కడ ఇంకా ఆచరించలేదు ఏమైనా ఉండదు. కాబట్టి మన ఆచారము వ్యర్థము. దేవుడు ఏమంటాడు? ఆచారం దేవుని చిత్తము జరిగించుటయే ఉత్తమము. హల్లెలూయా. దేవుని చిత్తం అనగా నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు. ఎవరిని నిత్య జీవము గలవాడు అంటారు? దేవుని మాట విని యేసు ప్రభువుని పంపిన దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చిన వారు నిత్య జీవము గలవారు. హల్లెలూయా. కాబట్టి యేసు ప్రభువుని పంపినది ఎవరు అంటే తండ్రి అయిన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు. తండ్రి అయిన దేవుడు ఆయన యందు విశ్వాసం ఉంచి వాడు నిత్య జీవం గలవాడు. వాడు తీర్పులోనికి రాక, తీర్పు ఉండదా? ఉండదు. దేవుని నమ్మిన వారికి తీర్పు అనేది ఉండదు. మరణంలో నుండి జీవంలోనికి దాటింపబడతాం. ఇప్పుడు మనం మరణంలో నుండి జీవంలోనికి దాటింపబడతాం. ఎక్కడి నుండి? మరణం ఎక్కడ ఉన్నది? మనకు మరణం లేదు. మన శరీర మరణం అందరికీ ఉంటుంది, కానీ ఆత్మకు మరణము లేదు. మనకు మరణము లేదు. మరణంలో నుండి ఆల్రెడీ జీవంలోకి వచ్చినాం. కాబట్టి దేవుడిచ్చినటువంటి గొప్ప భాగ్యం ఏమిటంటే మనకు పరలోక రాజ్యము. అదే గొప్ప భాగ్యం. ఆ రాజ్యం కోసమే మనము ఇటు రీతిగా మనం సమాజంగా కూడుకోవాలి. ఆ రాజ్యం కొరకు వెళ్ళాలి. ఆ తర్ఫీదు మనం పొందుకోవాలి. ఆ జ్ఞానమును మనం పొందుకోవాలి.
ఆ జ్ఞానము ద్వారానే మనం పరలోక రాజ్యం పోతాం. కానీ ఈ లోక సంబంధమైన జ్ఞానాన్ని దేవుడు ఎప్పుడో శూన్యపరిచి ఆ శూన్యమే మనల్ని వేలుబడి చేస్తాను. చాలా మంది కూడా ఆ శూన్యమే వేలుబడి చేస్తాను. ఇంకా చదవండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అది పనివాడు గొడ్డలితో చేసిన పని. వెండి బంగారముల చేత పనివారు దానిని అలంకరింతురు. అది కదలగా ఉండునట్లు మేకులు పెట్టి సుత్తెలతో బిగగొట్టి దాని నిలుపుదురు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేస్తూ ఉంటారు? పని చేసేవారు, ఆచరించేవారు ఏం చేస్తారు? ఆ ఆచారాన్ని గట్టిగా పట్టుకొని సమయంగా రాగానే ఆచరిస్తూ ఉంటారు. దాన్ని వదిలిపెట్టరు. వాళ్ళు ఆల్రెడీ శుద్ధతోని కొట్టించుకున్నారు. వాళ్ళ లోపల స్థిరపరచుకున్న వారి హృదయంలో ఆచారాన్ని ఏం చేసుకున్నారు? మొలలతో ఏం చేసిండ్రు? ముద్రించుకున్నారు. వారి హృదయం అనే పలకల మీద ఆ ఆచారాన్ని ముద్రించుకున్నారు. సమయం రాగానే ఆచరిస్తూ ఉంటారు. సమయం రాగానే ఆచరిస్తూ ఉంటారు. కానీ అది అంత దేవునికి వ్యర్థము. అదంతా దేవునికి వ్యర్థము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా చదవండి. అవి తాటి చెట్టు వలె తిన్నగా ఉన్నవి, అవి పలకవు, నడవనేరవు గనుక వాటిని మోయవలసి వచ్చెను. వాటికి భయపడకుడి, అవి హాని చేయనేరవు, మేలు చేయటం వాటి వలన కాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాటి మేలు చేయటం వాటి వలన కాదు. అవుద్దా? కాదు. అవి నిటారుగా ఉంటాయి కానీ అవి ఏమి జీవం అనేది అందులో ఏమి ఉండవు. ఆల్రెడీ వారి అంతరంగంలో ఆ యొక్క ఫీలింగ్ నాటబడి ఉంది. అన్ని జనులలో ఏమున్నది? ఆ ఫీలింగ్ నాట. దాన్ని అంతా మనం ఏం చేయాలి? తీసి పారవేసుకోవాలి. తీసి పారవేసుకున్నప్పుడు మనము దేవుని యొక్క జీవము వెంబడించాలి. దేవుని యొక్క వాక్యాన్ని మనం వెంబడించాలి. ఆ వాక్యము మనల్ని బ్రతికించేది. ఆ వాక్యమే మనల్ని పరలోక రాజ్యము తీసుకుపోతుంది. ఆ వాక్యమే మనల్ని మరణంలో నుండి జీవంలోనికి చేర్చినటువంటి వాక్యం దేవుని. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఆమేన్, ఆమేన్. కాబట్టి దేవుని యొక్క లేఖనములను మనం ధ్యానం చేసుకున్నాము. మరొక వాక్యమును అది 9వ అధ్యాయం 23వ వచనం. అదే పేజీలో 22వ వచనం. యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టి, శూరుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు. ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలెనగా, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములను జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకుని బట్టి అతిశయింపవలెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుణ్ణి మనం పరిశీలనగా తెలుసుకొనుట బట్టి మనం అతిశయించాలి. భూమి మీద కృప చూపుతూ, ఎక్కడ కృప చూపుతూ? భూమి మీద కృప. ఈ కృప వలనే సమస్త సృష్టి యావత్తు నడిపింపబడుతుంది. ఎలా నడుస్తుంది సృష్టి అంతా? దేవుడు మహాకృపను, దేవుని మహాకృపను బట్టి సమస్తం జరిగించబడుతుంది. ఆయన కృప లేకపోతే ఎక్కడి ఊడి పడిపోతుంది.
స్థిరంగా ఉండవు. భూమి స్థిరంగా ఉండదు, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రుడు, ఆకాశ సమస్తం ఏది కూడా స్థిరంగా ఉండదు. ఆయన స్థిరపరిచిండు కాబట్టి అవి స్థిరంగా నడిపింపబడుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మనము దేవుడు కృప చూపుతూ నీతి న్యాయంలో జరిగించుతున్న యెహోవా, నీతి న్యాయం జరిగించేవారు యెహోవాయే. ఆయనే సృష్టికర్త, ఆయనే జీవమునిచ్చు దాత, మనలో జీవమును పెట్టిన ఆయనే. ఆత్మ మనలో పెట్టినటువంటి ఆత్మ, నరుని ఆత్మ యెహోవా పెట్టినటువంటి దీపం, అది అంతరంగములన్నిటిని ఏం చేస్తూ ఉంటుంది? శోధిస్తూ ఉంటుంది. ఆ ఆత్మ శోధిస్తూ ఉంటుంది. ఎటు పంపిస్తూ ఉంటుంది? దేవుడిచ్చినటువంటి ఆత్మ దేవుని మందిరానికి వెళ్తుంది. లోక ఆత్మ లోకంలో సంచరిస్తూ ఉంటుంది. ఎటు సంచరిస్తూ ఉంటుంది? లోకం. ఏం తిందామా, ఏం త్రాగుదామా, ఏం సంపాదించుకుందామా, ఎక్కడ పోయి పని చేద్దామా, ఏమొస్తాయి అని మనకు కనపడతా ఉంటాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని నామం నాకు మహిమ కలుగునుగాక. ఆమేన్. దేవుని వాక్యం జాగ్రత్తగా విన్న దేవుని బిడ్డలారా, అతిశయించేవాడు దేవుని బట్టి అతిశయింపవాలని అనగా భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని. యెహోవా దేవుడు యెహోవాయే అని మనం ఏం చేయాలి? ఆయనను బట్టి మనం అతిశయించాలి, దేవుణ్ణి బట్టి మనం అతిశయించాలి. బలవంతుడు బలమును బట్టి అతిశయిస్తాము, ధనవంతుడు ధనమును బట్టి అతిశయిస్తాం. మంచి మంచి ఇండ్లు గలవారు ఇల్లుని బట్టి అతిశయించాలి, మంచి మంచి వాహనాలు గలవారు వాహనాలను బట్టి అతిశయించాలి, అందం గలవారు అందాన్ని బట్టి అతిశయిస్తారు. మనమైతే దేవుణ్ణి బట్టి భూమి మీద కృప చూపుచు నీతి న్యాయంలో జరిగించుతున్నాను, దేవుణ్ణి బట్టే మనం అతిశయించాలి. నాకు దేవుడున్నాడు, ఆయన నా పైన కృప చూపుతాడు, నన్ను మంచి మార్గంలో నడిపిస్తాడు. ఆయనను బట్టి మనం అతిశయించాలి. మనకు సమృద్ధి ఇస్తాడు. మనకేమిస్తాడు? సమృద్ధి ఇస్తాడు. చెరలో నుండి మనం దాటిపోబడ్డాం, ఆయన మనకు సమృద్ధి ఇస్తాడు. ఆయన మార్గంలో ఉన్న వారికి మాత్రమే సమృద్ధి ఇస్తాడు. బంతిలో కూర్చున్న వారికి వడ్డిస్తారా, అక్కడ నిలబడ్డ వారికి? చెప్పండి మీరు. బంతిలో కూర్చున్న వారికి వడ్డిస్తారా, అక్కడ ఉన్న వారికి పోయి వడ్డిస్తారా? బంతిలో కూర్చున్న వారికే వడ్డిస్తారు, అక్కడ ఎక్కడికో పోయి వడ్డించాలి. అర్థమవుతుందా? కాబట్టి మనము దేవుని యొక్క ఉన్నతమైనటువంటి పిలుపునకు పిలువబడిన వారు, ఆ పిలుపుకు మనము న్యాయం చేకూర్చే వారిగా మనము జీవించాలి. దేవుని బిడ్డలుగా ఆ పిలుపుకు మనం న్యాయం చేయాలి. న్యాయం చేయకపోతే అన్యాయస్తులు అయిపోతాం. న్యాయం చేయకపోతే ఏమైపోతాము? అన్యాయస్తులు అయిపోతాం. కాబట్టి దేవుని బిడ్డలుగా మనము దేవుడిని బట్టి మనం అతిశయించాలి. ఇంకా చదవండి. అట్టి వాటిలో నేను ఆనందించువాడనని యెహోవా సెలవించుచున్నాడు. దేవుని స్తోత్రం. దేవుడు ఎక్కడ ఆనందిస్తాడు? మనము దేవుణ్ణి బట్టి మనం ఆనందించినప్పుడు దేవుడు మన యందు ఉండి దేవుడు ఆనందిస్తాడు. హల్లెలూయా. ఎవరి యందు ఉంటాడు దేవుడు? మన యందు ఉంటాడు. అప్పుడు దేవుడు మన యందు ఉన్నప్పుడు సమస్తమును దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఏది నువ్వు ఆశపడి అడుగుతావో దేవుణ్ణి, ఆ దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. కాబట్టి విసుకక నువ్వు అడగాలి, విసుకక అడగాలి. విసుకక అడిగినప్పుడు అన్యాయస్తుడైనటువంటి అధికారి న్యాయం చేసినప్పుడు న్యాయస్తుడైనటువంటి దేవుడు, న్యాయమును నీతి న్యాయములు జరిగించుతున్నటువంటి మన దేవుడు మనకు న్యాయము తీరుస్తాడు. దేవుడు మనకు న్యాయము తీరుస్తాడు. కాబట్టి దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అట్టి వారి యందు నేను ఆనందిస్తానంటున్నాను. ఎవరి యందు ఆనందిస్తాను? మనం దేవుని యందు ఆనందించే వారిగా మనం ఉన్నప్పుడు మన యందుండి దేవుడు ఆనందిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకా చదవండి.
అన్ని జనులందరూ సున్నతి పొందిన వారు కనుక ఇశ్రాయేలందరూ హృదయ సంబంధమైన సున్నతి పొందిన వారు కనుక రాబో దినములలో సున్నతి పొంది సున్నతి లేని వారి నుండి ఐగుప్తీయులను, యూదా వారిని, యోధీయులను, అమ్మోనీయులను, మోయాబీలను, గడ్డపు ప్రక్కలను కత్తిరించుకొని అరణ్య నివాసులైన వారందరినీ నేను శిక్షించేదను. ఇదే యెహోవా వాక్కు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ లోకంలో మనం లోక సంబంధమైన క్రియలలో మనము ఉన్నప్పుడు మనకు శిక్షార్హులుగా మనము చేస్తాం. శిక్షకు పాత్రులుగా మనం మార్చబడతాం. శిక్షకు పాత్రులుగా అంటే శిక్ష వస్తుంది. మనకి బ్రతికుండగానే శిక్ష వస్తాం, గద్దింపులు వస్తాం బ్రతికుండగానే. కాబట్టి మనం దేవుని బిడ్డలారా, దేవుని యొక్క లేఖనాలను మనం నిత్యము తూచి తప్పకుండా మనం పాటించేవారిగా మనం ఉండాలి. విన్న వాక్యమును అనుసరించి మనం నడుచుకునే వారిగా మనం ఉండాలి. అటు రీతిగా మనం ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఉన్నత స్థితికి మనల్ని నడిపిస్తాడు. దేవుని బిడ్డ, హల్లెలూయా. ఉన్నత స్థితి ఎలా వస్తుంది అంటే ఆయన్ని మనము ఆనుకొని నడుచుకున్నప్పుడు, ఆనుకొని మనం నడుచుకున్నాం. దేవుణ్ణి ఆశ్రయించిన వాళ్ళు నూతన బలం పొందుతారు. ఏ బలం పొందుతారు? నూతన బలం పొందుతారు. అంటే ఇప్పుడున్న బలం కాక ఇంకా ఎక్కువ బలం, కొత్త బలం అనేది మనకు వస్తుంది. దేవుని ఆశ్రయించడం, దేవుని కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుతారు. వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకెగురు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకెగురు. వారు అలయగా పరిగెడతారు, సొమ్మసిల్లగా నడుస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి నూతన బలము మనం పొందుకోవాలి, నూతన జీవం మనం పొందుకోవాలంటే ఆయన కొరకు మనం ఎదురు చూడాలి. దేవుని కొరకు మనము ఆశపడి ఉండాలి. ఆయన వైపు మనం చూడాలి.